సో ఈరోజు మనం జిల్లా పరిషత్ హై స్కూల్ కౌకూరు దగ్గర ఉన్నాము. ఈ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కమ్ ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి పారిజాత మేడం గారు ఉన్నారు. సో మేడం తోటి ఈరోజు మనం ఒక టాపిక్ మీద మాట్లాడడానికి అయితే ఈరోజు వచ్చినాము. ఈ పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అవసరమా, లేకపోతే అసలు లేకపోయినా పర్వాలేదా? హలో ఉషాకర్ గారు, నేను స్వతహాగా నేషనల్ కబడ్డీ ప్లేయర్ని. సుమారు 20 మంది స్టేట్ ప్లేయర్లని, 8 మంది నేషనల్ ప్లేయర్లని తయారు చేయడం జరిగింది. నేను ఎన్సీసీకి కూడా ఇప్పుడు పనిచేస్తున్నాను ఎన్సీసీ ఆఫీసర్గా. లాస్ట్ ఇయర్ గత సంవత్సరము 5 పిల్లల్ని ఇస్రోకి పంపించడం జరిగింది ఎన్సీసీ తరఫున. అది నా లైఫ్లోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను నేషనల్కి వెళ్ళడం కంటే నా స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు పైకి ఎదిగి ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే నా యొక్క జీవితము ధన్యమవుతుందని నేను భావిస్తాను. ఈ రోజుల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరమా, ఫిజికల్ యాక్టివిటీ అవసరమా అని అంటున్నారు. ఇది అడగాల్సిన క్వశ్చన్ కాదు సార్, మనం చేయాల్సిన కార్యం. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గ్లోబలైజేషన్తో మొత్తము ప్రపంచమే కుగ్రామంగా మారిపోయి ఈరోజు అన్నీ మన ఇంటికి వచ్చే స్టేజ్లోకి వచ్చేసాం. అన్నీ మన ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారు. అలాంటప్పుడు మనకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది, శారీరక శ్రమ ఎక్కడ జరుగుతుంది? జరగట్లేదు కదా. మరి జరగనప్పుడు పిల్లల్లో రకరకాల వ్యాధులు కానీ రకరకాల డిసీజెస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. లైక్ ఒబేసిటీ, డయాబెటీస్, తర్వాత గుండెకి సంబంధించిన అనేక రోగాలు, ఒకటేమిటి ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. దాంతో పిల్లల్లో చురుకుదనం తగ్గిపోయి వారు ఎటువంటి పనులు చేయలేక ఇంట్లోనే వీడియో గేమ్లు ఆడడం, అవి ఆడడంతో వాళ్ళ బాడీ పెరిగిపోయి అట్లనే ఉండడం జరుగుతుంది. చురుకుదనం తగ్గిపోవడం జరుగుతుంది. కొత్త విషయాలను వాళ్ళు చేయలేకపోతున్నారు. అటువంటి స్థితిలో పిల్లలకి మనము వ్యాయామ విద్యపై అవగాహన కల్పించాలంటే స్కూళ్ళలో ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది. స్కూళ్ళలో వ్యాయామ ఉపాధ్యాయుడు, తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ దీని మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న చాలా స్కూళ్ళు అపార్ట్మెంట్ల లాగానే ఉంటున్నాయి. అక్కడ ఎటువంటి గ్రౌండ్ ఉండదు, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉండదు. సెల్లార్లోనే ఆడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆటకు కూడా ఒక పీరియడ్ కూడా కేటాయించలేకపోతుంది. దీనికి బాధ్యత ఎవరిదంటే అందరిది. అటు పాలకులు కానీ, ఇటు మేనేజ్మెంట్ కానీ, ఇటు పేరెంట్స్ కానీ చదువు మీద ఉన్న శ్రద్ధ పిల్లల ఆటలపైన లేకుండా పోతుంది. మరి దీనికి మనం ఏం చేయాలి? పిల్లల్లో ఆ యొక్క చురుకుదనాన్ని, ఆ యొక్క ఉత్సాహాన్ని, ఆ యొక్క ఆనందాన్ని మనము ఏ విధంగా కల్పించాలి? ఏ విధంగా కల్పించాలంటే వాళ్ళకు చదువే, తర్వాత ప్రతి పాఠశాల ఒక పీరియడ్ కేటాయించడం కానీ, ప్రతి ఒక్క ఆటల మీద ఇంట్రెస్ట్ని పెంచడం కానీ, తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ అందించడం కానీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ ఎక్కువగా శ్రద్ధ చూపాలి. వాళ్ళని ఈవినింగ్ టైంలో బయట ఆడుకోవడానికి ఒక 2-3 గంటలు కేటాయించేటట్టు చూడడం కానీ, తర్వాత ఒక యాక్టివిటీ నేర్పిస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ ఉంది, సైకిల్ వాడికి ఇచ్చేసి కొంచెంసేపు తొక్కమనడం, లేదన్నా ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా వస్తువులు తీసుకురావడం అని చెప్పినప్పుడు వాళ్ళకు ఉత్సాహం కలుగుతుంది, కొత్త విషయం నేర్చుకుంటారు. తర్వాత ఇంకొకరి మీద ఆధారపడవలసిన అవసరం అనేది ఉండదు. ఇదే కాకుండా మనము భారతదేశము ఆరోగ్యకరమైన భారతదేశం కావాలంటే ఇంట్లో కూర్చుంటే ఆరోగ్యం రాదు కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు. మరి అలాంటప్పుడు ఎట్లా వస్తుంది హెల్త్? మనం బయటికి వెళ్ళి 140 కోట్ల భారత ప్రజలు ఉన్నప్పుడు మరి మనకు 10 మెడల్స్ ఎందుకు వస్తున్నాయి? 10 లోపే వస్తున్నాయి మెడల్స్. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మనము ఆటల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టలేకపోతున్నాం. చైనా లాంటి దేశాల్లో వాళ్ళకి చిన్నతనంలోనే 3 ఇయర్స్ నుంచే వాళ్ళకి ఈ ఆటల గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి ఆటలో తర్ఫీదు ఇవ్వడం అనేది జరుగుతుంది. మన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని మనం కలిగి ఉండాలంటే మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఇవన్నీ అధిగమించాలంటే ఎవ్రీ పేరెంట్, ఎవ్రీ మేనేజ్మెంట్, ఎవ్రీ మీడియా, పాలకులు, ప్రతి ఒక్కరూ ఎటువంటి గ్రౌండ్ లేని స్కూళ్ళకు అనుమతులు ఇవ్వకపోవడం, తర్వాత ప్రతి స్కూల్లో పీఈటీని పెట్టడం, ఎక్విప్మెంట్ని కల్పించడం, తర్వాత వారికి ఇంట్రెస్ట్ ఉన్న విషయాల్లో తర్ఫీదు ఇవ్వడం అనేది చేయాలి. చేస్తేనే ఆరోగ్యకరమైన భారత్ని కలిగి ఉండి 140 కోట్ల ప్రజల మనము అట్లీస్ట్ 140 మెడల్స్ తీసుకొచ్చినా కానీ అది మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఎంతో కొంత కృషి అందరు చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన
సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ముందు రాబోతూనే ఉంటవి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆఫీసర్స్ని పరిచయం చేయడమే మన ఉద్దేశం కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఉషాక టాక్స్ ఇంకా ముందు మంచి స్టేజ్లో ఉంటుందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉషాక టాక్స్. థ్యాంక్ యూ.